బాబు నేను రావయ్యని. చెప్పు రామయ్య. అవినాష్ బాబుకి తెలివొచ్చింది. సుధను చంపేయాలని ఆవేశపడుతున్నాడు. నిద్ర మాత్ర ఇచ్చాను. మంచి పని చేశావు బాబు. అవినాష్ అనంత పని చేసేట్టున్నాడు. నో, సుధ అవినాష్ చేతిలో చావడానికి వీల్లేదు. నా చేతులతో నేనే చంపాలి. నాకు అది చేసిన ద్రోహానికి నేనే దాన్ని చిత్రవద చేసి చంపాలి. అదే నేను దానికి విధించే శిక్ష. రామయ్య, అవినాష్ జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. హలో, రవీంద్ర సారా? మీరు? ఒక నిమిషం. రవీంద్రకి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. అంత అర్జెంట్ పనా? అవును సార్. సరే వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. హలో, సంథింగ్ ఈజ్ రాంగ్. రవీంద్రకి ఈ హత్యకి ఏదో ఓ సంబంధం ఉండి తీరాలి. అంత గట్టిగా ఎలా చెప్తున్నారు సార్? పాయింట్ నెంబర్ 1, పూజ డబ్బు కోసం తప్పు చేస్తుంది. రవీంద్రకి తప్పు చేసేవాళ్లంటే చంపాలన్నంత కోపం. పాయింట్ నెంబర్ 2, ఎండి కథనం ప్రకారం రవీంద్రకి పూజకి అక్రమ సంబంధం ఉంది. అది నిజం కాకపోయినా వాళ్ళిద్దరికీ ఏదో ఒక సన్నిహిత సంబంధం ఉండి తీరాలి. ఆఫీస్లోనూ బయట ఎక్కువగా ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు. పాయింట్ నెంబర్ 3, పూజ ఇంటి ప్రాంతంలో రవీంద్ర కారు వెళ్లినట్టుగా టైర్ మార్క్స్ వల్ల ప్రూవ్ అయింది. ఇది చాలు అతని మీద అనుమానం కలగడానికి. ఒకవేళ రవీంద్రే హత్య చేసి బ్లడ్ పోసాడేమో. హత్య చేసిన వాడే అయితే తన మీదే అనుమానం వచ్చేటట్టు ఎందుకు చేస్తాడు? అదో రకమైన ఆటగా అతను అనుకోవచ్చు. అనుమానం ఉన్నా ఏమీ చెయ్యలేని మన నిస్సహాయతం చూసి ఆనందించే మెంటాలిటీ కావచ్చు. ఎస్, అదే ఉంటుంది. అలా ఎంతకాలం చేయగలడు సార్? ఎంతో కాలం చేయలేడు. మన దగ్గర ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ ఉందని అతను మర్చిపోయాడు. అది పూజ ఇంటి ఫ్యూజ్ క్యారియర్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్. అవి రవీంద్రని ప్రూవ్ చేస్తే చాలు. అవును సార్. కానీ రవీంద్ర ఫింగర్ ప్రింట్స్ ఎలా సంపాదించగలం? అదే ఆలోచిస్తున్నాను. వీ హ్యావ్ టు గెట్ హిస్ ఫింగర్ ప్రింట్స్. మిస్టర్ రమణ, మీరు పని చేయండి. ఈ సీరియల్ మర్డర్స్ కేసులో మర్డర్స్ జరిగిన ప్లేసుల్లో ఉన్న బ్లడ్ కనపడకుండా పోయిన వాళ్లవో కావో అని టెస్ట్ చేయించండి. అలాగే ఆ ప్లేసుల్లో ఏదైనా టైర్ మార్క్స్ ఉండుంటే అవి రవీంద్ర కార్ టైర్ మార్క్స్ తో కంపేర్ చేసి చూపించండి. ఓకే సార్.
సార్. నువ్వా? అవును సార్. నన్ను ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు? నన్ను క్షమించండి సార్. ఎందుకు? ఒక పాపిని ఈ లోకంలోంచి నరకానికి పంపినందుకు. మీరు చేసిందే కరెక్ట్. అలాంటి వాళ్ళు నరకంలోనే ఉండాలి, నరకంలోనే ఉండాలి. శ్రీను, ఏమిటి నువ్వు మాట్లాడేది? అంతం కాదు, ఆరంభం. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.